నమస్తే, వెల్కమ్ టు సాక్షి క్యాంపస్ కనెక్ట్. ఇవాళ క్యాంపస్ కనెక్ట్లో మనం కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ కడపలో ప్రస్తుతం మనం ఉన్నాం. రాజకీయాలని యువతకి కనెక్ట్ చేయడం అనే ఉద్దేశంతో సాక్షి క్యాంపస్ కనెక్ట్ చూస్తున్నాం మనం. సో ప్రధానంగా అర్బన్ ఓటర్స్ ఓటేయడం అనేది రాను తగ్గిపోతుంది. దానికి గల కారణాలేంటి, ఎందుకు యువత రాజకీయాల పట్ల నిరాసక్తత చూపిస్తున్నారు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ యువతకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఇలాంటి అన్ని అంశాలని తెలుసుకోవడంలో భాగంగా సాక్షి క్యాంపస్ కనెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడదాం. సో ఎంతమందికి మీలో ఓటు హక్కు ఉంది? ఆల్మోస్ట్ అందరూ 18 క్రాస్ అయిన వాళ్ళే కదా. అందరూ ఓటేస్తారా? అందరూ వేస్తారు. సో కానీ వేరేజ్ మనం సిటీస్ చూసుకుంటే పర్టిక్యులర్గా ఇక్కడ నుంచి ఐటీ జాబ్స్ కోసం వెళ్ళిన హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ పోల్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఓట్ వేయట్లేదు. సో ఏంటి రీజన్స్, ఎందుకు అంత నిరాసక్తత ఉంది రాజకీయాలంటే అంటే ఏం చెప్తారు? అండ్ ఆ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చెప్తారు? ఎందుకులే మనకి ఓటు, ఎందుకులే మనకి ఎలక్షన్స్, మన పని మనం చూసుకుంటే చాలు, మనం జాబ్ చేస్తున్నాం కదా చాలులే ఎందుకు అనుకుంటున్నారు మేడం. మనం ఇంప్రూవ్ చేయాలంటే కనుక ఎలక్షన్స్ మనం ఓటు వేయాలి, లేదంటే వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది మేడం. మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఉందా? అవును మేడం, మస్ట్గా ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే ఇది మన సిస్టమ్ బాగుపడుతుంది మేడం. ఓకే, లేదంటే కనుక మనమే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మన ఎడ్యుకేషన్ కానీ లేదా ప్రతి ఒక్కరిని నాశనం అవుతాయి మేడం. నువ్వు ఏ క్వాలిటీస్ చూస్తావు? నువ్వు ఎవరికైనా ఓట్ వేయాలి అంటే ఈ క్వాలిటీస్ చూస్తాను అంటే ఏ క్వాలిటీస్ ఉండాలి లీడర్లోనే మేడం? ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళు సాల్వ్ చేసేలా ఉండాలి మేడం. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, లేదంటే సొసైటీ సమాజాలు కావచ్చు, ఏదన్నా కానీ ప్రజల దగ్గర నుంచి డెసిషన్ తీసుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డెసిషన్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి మేడం. అదే అవగాహన తెప్పియాలి మేడం ప్రజలకి. వాళ్ళు చెప్పినట్లు కాకుండా ఇది చేస్తే ఇలా మనం బాగుపడతాం, ఇన్ని జాబ్స్ వస్తాయి, ఇలా వస్తుందని చెప్తే కనుక అప్పుడు వాళ్ళకి కూడా అర్థమై ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మేడం. ఓకే, సో అవి రీజన్స్. ఇంకా ఎవరైనా చెప్తారా ఎందుకని పోల్ పర్సంటేజ్ రోజుకి తగ్గిపోతుంది, ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? అంటే చాలా మందికి అంటే ఐటీ ఎంప్లాయీస్ కదా ఉండేది, సో వాళ్ళకి లీవ్ దొరకదు. జస్ట్ 1 డే లీవ్ అంటే 1 డేలో వాళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళి ఓటేసి మళ్ళీ ట్రావెల్ బ్యాక్ చేసి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. సో 1 డే బదులుకు ఒక 2 days 3 days. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. లాస్ట్ టైం బెంగళూరులో ఎలక్షన్ అయిన రోజు థర్స్డే ఆర్ ఫ్రైడే ఎలక్షన్ పెట్టారు, సాటర్డే సండే సెలవు. సో 3 days, ఫ్రైడే సాటర్డే సండే, లాంగ్ వీకెండ్ బాగుందని అందరూ టూర్కి వెళ్ళిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గోవా ఓట్ వేయకుండా. సో అది కాదు ప్రాబ్లం. ఇంకా ఏం చెప్తావు నువ్వు? అంటే వాళ్ళు అక్కడ లీవ్ ఉండరు కదా, సో అక్కడ ఉండనప్పుడు నాకేం ఫెసిలిటీ రానందుకు నేను ఎందుకు వెళ్తానని. సో ఎవ్రీవన్ థింక్ సెల్ఫిష్ ఓన్లీ. సో వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుంది, దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది అని తెలిస్తే ఫస్ట్ దెన్ దే ఆల్సో గో అండ్ డూ దట్ ఓట్ థింగ్. ఓకే, సో వాళ్ళకి ఓట్ వేయకపోతే ఏం జరుగుతుందనేది తెలుసు, బట్ స్టిల్ ఈ రీజన్స్ తోటి వేయట్లేదని చెప్తాం, రైట్? మీకు లేదంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్లో విద్యా దీవెన, వసతి దీవెన ఎంతమందికి వస్తాయి? ఇందులో నీకు వస్తుంది. ఎవరైనా మీ స్టోరీ షేర్ చేసుకుంటారా? మెయిన్గా ఈ స్కీమ్స్ అనేవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా పేరెంట్ ఇద్దరిని చదివించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. లైక్ నాకు ఈ జగనన్న విద్యా దీవెన పడడం వల్ల లైక్ కొంచెం బర్డెన్ అనేది చాలా వరకు తగ్గింది. లైక్ ఇప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి నాకు. లైక్ ఇప్పుడు ఈ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ లేకపోతే ఇట్ విల్ బీ అ హ్యూజ్ బర్డెన్ ఫర్ మై పేరెంట్స్ టు like educate me and my brother. Okay. So it's very useful according to me. Okay, మీ బ్రదర్ ఏ క్లాస్? స్కూలా లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్? హి ఈజ్ ఆల్సో గెటింగ్ అమ్మఒడి. ఓకే, ఫైనాన్షియల్ బర్డెన్ కొంతవరకు తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది. ఓకే, నీ అబ్జర్వేషన్ ఏంటి ఓవరాల్ గా? అంటే యూజ్ అవుతుందా ఈ స్కీమ్స్, లేకపోతే మిస్యూజ్ చేస్తున్నారా ఎవరైనా? ఏం చెప్తావు? ఒక స్కీమ్ అనేది ఉంటే దాన్ని డెఫినెట్ గా మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మిస్యూజ్ చేసే వాళ్ళకంటే యూజ్ అవుతున్న వాళ్ళకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది. లైక్ కొంతమంది ఇంటెలిజెంట్ ఉన్నా, అంత అమ్మాయి మంచిగా చదువుతున్నా కానీ పేరెంట్స్ ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. మిస్యూజ్ చేసే వాళ్ళని అపార్ట్ చేస్తే యూజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, అండ్ నేను ఒక్క క్వశ్చన్ ఏంటంటే గర్ల్స్ పర్స్పెక్టివ్లో అనుకుంటున్నది. జనరలీ కొంతవరకు ఊర్లలో ఏమనుకుంటారంటే 18 అయ్యాయి అంటే అమ్మాయికి పెళ్లి చేసి పంపేయాలి అనుకుంటారు. ఆ నంబర్ ఏమన్నా తగ్గినట్టు నీకు అనిపిస్తుందా? ఈ మధ్య అయితే అస్సలు లేదండి. లైక్ ఎప్పుడు అంటే లైక్ పాస్ట్లో నేను చూశాను, లైక్ 18-19 అవ్వగానే పెళ్లి చేసి పంపించడం. బట్ ఇప్పుడు మా విలేజ్లో అయితే ఎక్కడా చూడలేదు నేను. చాలా మంది చదువుతున్నారు అమ్మాయిలు. ఓకే, సో ఇన్ దట్ వే హెల్ప్ అవుతుంది సొసైటీ, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇందులో ఇంకెవరైనా ఉన్నారా? యాక్చువల్లీ మీరు అన్నట్టు మ్యారేజెస్ చేసేస్తున్నారా అని అడిగారు కదా. ఈ విద్యా దీవెన ఏదైతే వస్తుందో దానివల్ల ఫస్ట్
చదువుకి పెట్టే ఖర్చు ఏదో పెళ్లి మీద పెట్టేస్తే పెళ్ళి అయిపోతుంది కదా అమ్మాయికి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ విద్యా దీవెన ఏదైతే వస్తుందో అది పెట్టి చదివిస్తున్నారు. సో దానివల్ల అట్లీస్ట్ ఒక 21, ఇప్పుడు ఏజ్ కూడా 18 నుంచి 21 మ్యాండేటరీ అయింది గర్ల్స్ అండ్ బాయ్స్కి. సో చదివించడం వల్ల ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అండ్ ఇంకోటి అడిగారు కదా ఓట్స్ వేయడానికి, ఇప్పుడు ఎలాగైనా వాళ్ళు హైదరాబాద్ నుండి రావట్లేదు. సో మనం ఏం చేయాలంటే ఆ ఓట్ టైమింగ్లో ట్రిప్కి వెళ్తున్నారంటే అట్లీస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓట్ వేస్తున్నాం మనం 4 years బాగుంటున్నామా లేదా అనేది వాళ్ళు పట్టించుకోరు. సో మనం ఏం చేయాలంటే దానికని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఓట్ వేయడానికి వస్తున్నారు కదా, ఆ 2 days ట్రాన్స్పోర్ట్ ప్రైజెస్ తగ్గించాలి. అండ్ ఓట్ సంక్రాంతికి ఎలా తగ్గిస్తామో తగ్గియాలి. అండ్ ఆ 2 days ఫుడ్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ దగ్గరుండి చూసుకోవాలి. ఇలాంటివన్నీ చూసుకుంటే వాళ్ళకు కూడా ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఏంటి అని చెప్పాలి. ఏదో ఒక బెనిఫిట్ వాళ్ళు ఓట్ వేస్తున్నారా, ఆ ఓట్ వేసి మీరు ఓట్ వేయడానికి వచ్చిన మీరు ఏమైతే ఎక్స్పెన్సెస్ చేస్తారో ఆ 2 days ట్యాక్సెస్ తగ్గియాలి అట్లీస్ట్ ఆ 2 days. ఇలాంటి బెనిఫిట్స్ ఏమైనా పెడితే అట్లీస్ట్ ముందుకు రావచ్చు. అండ్ ఇంకా నువ్వు మీ ఊర్లో వెళ్ళినప్పుడు ఏమైనా చేంజెస్ కనిపించాయా, స్కూల్స్లో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏం చెప్తావు? గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ అయ్యాయి. యాజ్ ఎవ్రీవన్ నోస్, చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ లాస్ట్ 4 years నుంచి గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ అయ్యాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది. బిల్డింగ్స్ వరకేనా అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా? ఓకే, ఏంటి అంటే యూజెస్ ఏంటి? చాలా మంది ఏం చెప్తున్నారంటే ట్యాబ్లు ఇవ్వడం వల్ల లేకపోతే ఐఎఫ్పి ప్యానెల్స్ పైన చెప్తేనే వచ్చేస్తుందా డిజిటల్ బోర్డ్స్ కాకుండా, ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు కదా, ఏం చెప్తావు? ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చారంటే వాళ్ళకి లైక్ బైజూస్ ఇట్లా ఎడ్యుకేషన్ యాప్స్ తప్ప వేరే యాప్స్ ఓపెన్ అవ్వట్లేదు. మిగతా యాప్స్కి యాక్సెస్ ఉండదు. అదొక థింగ్ పేరెంట్స్ ఎవరైతే అలా అంటారో వాళ్ళు గమనించాలన్నమాట మెయిన్లీ. ఇంకా అలా కాదు, ఇంకా ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు కంట్రీకి లిటరసీ రేట్ ఎక్కువ ఉండాలి. కంట్రీకి ఉండాలంటే స్టేట్లో ఉండాలి. ఆ స్టేట్లో ఉండాలంటే లైక్ ఎవరైతే గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు చూసుకోవాలి కదా. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ వీటన్నిటి వల్ల ముందు ఎలా ఉండేదంటే అరే గవర్నమెంట్ స్కూల్లో చదివించొద్దు ప్రైవేట్ స్కూల్లో కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బిల్డింగ్ ఫీజు కట్టక్కర్లేదా, అలా ఇలా స్కూల్ కానీ ఏదైనా ఒక 2-3 years చదివినా కూడా దానివల్ల చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదవడానికి కూడా ప్రిఫర్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే కదా, ఇప్పుడు పిల్లలు చాలా మంది ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా వరకు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. వాళ్ళకి ట్రాన్సిషన్ ఈజీగానే ఉందా? ఎవరన్నా అబ్జర్వ్ చేసామంటే తెలుగు మీడియంలో చదువుంటారు చాలా మంది, సడన్ గా ఇంగ్లీష్ మీడియం అంటే ఇబ్బంది పడడం అలాంటిది ఏం లేదా మరి? అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా 3rd language కింద ఇంగ్లీష్ ఉంది కదా, సో మినిమం వర్డ్స్ అర్థం అవుతాయి. ఇంకా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మినిమం వర్డ్స్ నుంచి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వర్డ్స్ తెలుసుకుంటూ వస్తారు. సో అది జరుగుతుంది చిన్నప్పటి నుండి. మనకి 3rd language కింద ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఓకే, పెద్ద ఇబ్బంది ఏముండదు. ట్రాన్సిషన్ కూడా ఇప్పుడు మనం కూడా వేరే ఇప్పుడు ఏదైనా జాబ్ పర్పస్ వేరే స్టేట్కి వెళ్తే ఇబ్బంది అనేది ఒక 1 year 2 years ఉంటుంది. బట్ అలవాటు చేసుకుంటూ పోతే సస్టైన్ అవుతారు. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అందరిలో ఉండాలి. ఓకే, మీకు నచ్చే లీడర్ ఎవరు, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే ఏం చెప్తావు? మాకు ఎప్పటికైనా నచ్చే లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడం. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఎన్టీఆర్ గారు వాళ్ళు ప్రెజెంట్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, కానీ వాళ్ళు బాగా చేశారు, బెటర్గా చేశారు, హార్ట్ఫుల్గా చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలకి ఏం చేస్తే వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారు అనే వరకు చేశారు. రాజశేఖర్ రెడ్డి సార్ వాళ్ళు ఎన్టీఆర్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళు అఫోర్డబుల్గా బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారు, రేషన్ ఇచ్చారు, అన్నీ మనకి తగ్గట్టు మన ఇంటి దగ్గరికి అన్నీ తీసుకొచ్చారు. 108 పెట్టారు, ఇవన్నీ చేశారు. సో అట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్కీమ్స్ ఏమో బాగున్నాయి మ్యామ్. అమ్మఒడి, ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, నాడు నేడులో క్రియేట్ అనే మొత్తం స్కూల్స్ని అంతా డెవలప్ చేయడం అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రజలు ఎలా ఓటేస్తున్నారు అంటే మేము ఇలా చేస్తే మేము వీళ్ళకు ఓటు వేస్తే వీళ్ళు ఈ స్కీమ్స్ ద్వారా మనకి ఇంత అమౌంట్ వస్తుంది అని క్యాలిక్యులేషన్స్తో, మనకు వచ్చే అమౌంట్ ఏంటి అనే క్యాలిక్యులేషన్స్తో వాళ్ళు ఓటేస్తున్నారు. అంతేగాని మన స్టేట్ ఇట్లా డెవలప్ అవుతుంది అని వేయలేదు. వన్ థింగ్ మ్యామ్, స్కీమ్స్ గురించి ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు స్కీమ్స్ మనకి ఎందుకు ఇస్తారు అమౌంట్? మీరు ఏదైనా ఇప్పుడు అగ్రికల్చర్కి ఇస్తారు, వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవడానికి ఇస్తారు. సో అలా ఇవ్వకుండా, అమౌంట్ అనేది ఇవ్వకుండా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటీస్ అన్నీ గవర్నమెంటే చూసుకోవాలి. ఓకే, సో అలా ఉంటే ఇప్పుడు మనకి ఫ్రీ స్కీమ్స్ కానీ కొన్ని సెక్టార్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదండి మ్యామ్, అలా ఇవ్వకోకుండా వాళ్ళకి అవసరం ఏంటో తెలుసుకొని ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఉమెన్ అని చెప్తే ఏం చెప్తాను, కాజ్
ఉమెన్ నాకైతే బెస్ట్ థింగ్ అనిపించింది మ్యామ్ ఈ గవర్నమెంట్ చేసిన దాంట్లో దిశ పోలీస్ స్టేషన్స్ అండ్ ఉమెన్కి ఎక్కువ సెక్యూరిటీని ఇచ్చారు. సో అది మాత్రం బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. సో కొంతవరకు అయితే చెప్పగలను చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఉమెన్స్ పైన పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా. సో అది అయితే చెప్తున్నాను. ఈ ఫెసిలిటీస్ స్కూల్స్ ఇవన్నీ ఓకే మ్యామ్, బట్ మన పోలింగ్ సిస్టంలో చిన్న చేంజ్ చేస్తే బాగుంటుందని, మన పోలింగ్ సిస్టంలో చిన్న చేంజ్ చేస్తే బాగుంటుందని మ్యామ్. సో ఇప్పుడు నేనే ఉన్నా, జాబ్ వచ్చింది, ఢిల్లీ కానీ అదర్ స్టేట్స్ ఉన్నా, అదే పనిగా నేను పోలింగ్ టైంలో నా నేటివ్ ప్లేస్కి వచ్చి పోలింగ్ వేయాలంటే కుదరదు కదా మ్యామ్. సో అంటే మనకి ఫస్ట్ వర్క్ ప్రిఫరెన్స్ ఎక్కువ కదా మ్యామ్ ఫస్ట్. సో వర్క్స్ని వదులుకొని ఫ్యామిలీస్ని అంతా తీసుకొని ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి మ్యామ్. సో ఎవరైతే అదర్ స్టేట్స్లో ఉన్నారో వాళ్ళకు కూడా మనకి ఎప్పుడైతే ఇక్కడ పోలింగ్ ఉంటుందో ఒక హెడ్ క్వార్టర్స్ కానీ తీసుకొని అక్కడ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు అక్కడ నుంటే పోలింగ్ వేసే ఫెసిలిటీ, పోస్టల్ ఓట్ కానీ లేకపోతే ఆన్లైన్ ఓట్ కానీ ఇంకా పెరిగితే పోల్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అది నమ్మచ్చా? అది అంటే అథెంటిక్ గా అని చూస్తావా నువ్వు? మేము నమ్మచ్చు మేము, ఎందుకంటే ఎడ్యుకేటర్స్ ఉంటారు మేము ఆల్మోస్ట్ వాళ్ళు అదర్ స్టేట్స్లో జాబ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు మేము. సో వాళ్ళ ఓటింగ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని ఉంటారు మేము, బట్ ఛాన్స్ ఉండదు. సో అలాంటి ఓటర్స్ యొక్క ఓట్ని యూజ్ చేసుకోవాలంటే మనకే ప్రాబ్లం కదా మేము. సో అది కూడా ప్రాపర్గా యూటిలైజ్ అవ్వాలంటే ఈ సిస్టమ్ తీసుకొచ్చే కొద్దిగా మేలు అని నా ఒపీనియన్. ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనేసి లీడర్స్ని అడుగుతుంటారు. బట్ కానీ మనం క్యాస్ట్ అనో లేకపోతే మనీ ఇస్తున్నారనో మనం ఓట్ వేయకూడదు. మనం జెన్యూన్, అది మన రైట్. మనం ఒకరిని ఎంచుకుంటున్నామంటే వాళ్ళు మనకి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ వర్క్. ఒక లీడర్ ఏదైనా చెప్తే వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. ఎలా ఉండాలి అంటే యాజ్ ఏ లీడర్ ఏదైనా చెప్తే ఇట్స్ లీడర్, సో ఫాలో అవ్వాలి. అండ్ వాళ్ళు ఇచ్చేది ఏదైనా సరే యూటిలైజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేసుకోకూడదు. అండ్ మనం ఒకరిని అంటున్నామంటే దాన్ని మనకు మనీ ఇచ్చో లేకపోతే క్యాస్ట్ అనేసి చేయకూడదు. ఫస్ట్ మనం జెన్యున్గా వేసిన తర్వాత ఓటు జెన్యున్గా రెస్పాండ్ అడగాలి, అప్పుడు మనకి రైట్ ఉంటుంది. ఓకే, అది ఇలా చేస్తే ఓటింగ్ కానీ సంథింగ్ ఏదైనా డెవలప్ అవుతుంది. జెన్యున్గా యూనిటీగా చేస్తే ఎవరైనా డెవలప్ అవుతుంది. ఓకే, సో తను క్యాస్ట్ అండ్ మనీ ఇంపాక్ట్ అనే దాని గురించి చెప్పింది. మాట్లాడతారా ఎవరైనా? దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అది మార్చడం మన వల్ల అవుతుందా కాదా అని ఎవరైనా? క్యాస్ట్ అంటున్నారు కదా మేడం, ఇప్పుడు ఓసీ ఉంది కదా మేడం, ఓసీ వాళ్ళకి వచ్చేసి ఏదన్నా కానీ మనీ ఏదన్నా అప్లికేషన్ ఫీజెస్ కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా కానీ హై ఎక్విప్మెంట్ ఉండాలంటారు మేడం. కానీ అందులో కూడా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేద వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు మేడం. కాబట్టి కాస్త క్యాస్ట్ వచ్చేసి బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకే కాకుండా అందరికీ సమానంగా చూడాలి మేడం. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని, అంటే వీళ్ళు ఎక్కువ క్యాస్ట్ అని వాళ్ళు తక్కువ క్యాస్ట్ అని వాళ్ళు తీయకుండా అందరికి సమానంగా చూడాలి మేడం. క్యాస్ట్ కాకుండా అందరిని సమానంగా. ఇంట్లో చెప్తారు కదా మన క్యాస్ట్ వాడు కంటెస్ట్ చేస్తున్నాడు ఓటేయమని చెప్తారు, అది కరెక్ట్ అవునా కదా? కరెక్ట్ కాదు మేడం. క్యాస్ట్ వాళ్ళని వేస్తే కనుక మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతారు కదా మేడం. క్యాస్ట్ వాళ్ళు మన ప్రజలకు వచ్చి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళనే తీసుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు మనం మన క్యాస్ట్ వాడు ఓట్ వేయాలి అని ఎందుకు అనుకుంటాం మ్యామ్? ఎందుకంటే వాడు మనకేమన్నా ప్రాఫిట్గా చేస్తారు అని అనుకుంటాం. అలా అనుకునే క్యాస్ట్ అనేది అందరు క్యాస్ట్ ఫీలింగ్ని బట్టి ఓటేస్తున్నారు. అలా కాకోకుండా అందరికీ ఒకటేలాగా ట్రీట్ చేసే గవర్నమెంట్ మాది, మా గవర్నమెంట్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ ఎగ్జామ్స్లో కొంతమంది స్టూడెంట్స్ బాగా చదివే వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ తెలుసు కదండి మీకు రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో, అలా ఉండడం వల్ల వాడు మిస్ అయిపోయి ఉంటారు. చాలామంది ఫేస్ చేస్తున్నారు మ్యామ్ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల. ఓసీస్ ఉంటారు, వాళ్ళంతా రిచ్ ఏం కాదు, అలాంటి వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ పోగొట్టుకొని ఉంటారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేస్తుందో, క్యాస్ట్ అనేది లేకోకుండా, ఇన్ఫ్యాక్ట్ అసలు క్యాస్ట్ సర్టిఫికేటే లేకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలా క్యాస్ట్ అనే ఫీలింగ్ లేకోకుండా ఉంటే గవర్నమెంట్ ఉంటే నిజంగా చాలా డెవలప్ అవుతుంది. అలాంటి గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఇలా అని అంటే చాలామంది ఫస్ట్ నెగిటివ్గా అంటారు, కానీ తెలుసుకునే వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఇది కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సాక్షి క్యాంపస్ కనెక్ట్. మరో క్యాంపస్లో మరింత మంది స్టూడెంట్స్తో కలుద్దాం. స్టే విత్ us.